హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఒక మంచి నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఆ నోటిఫికేషన్ ఏంటంటే సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ 4987 వేకెన్సీస్తో ఒక బంపర్ వేకెన్సీ అనుకోవచ్చు ఎవరైతే 10th క్లాస్ ఫినిష్ అయిన వాళ్ళు. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లైక్ ఏ ఏరియాకి అప్లై చేస్తే మనకి అంటే ఏ జోన్కి అప్లై చేస్తే తక్కువ మార్క్స్తో మనం జాబ్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూస్తే కనుక సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ దీనికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది క్లియర్గా మనం ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకుందాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇదైతే ఒక గ్రేట్ గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఫర్ ఎస్ఎస్సి. ఎవరైతే ఎస్ఎస్సి ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. సో ఎవరు మిస్ చేసుకోకూడదు. ఓకే, ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మనకి ఇది ఒక షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించింది. అయితే ఇక్కడ ఈ షార్ట్ నోటీస్లో మనకి మెన్షన్ చేసిన పాయింట్స్ ఏంటంటే అంటే ఇప్పుడు ప్రతి చోట మనకి ఈ ఐబీ ఆఫీస్ హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ అని తెలుసు కదా. అండ్ తర్వాత బ్రాంచ్ ఆఫీసెస్ వచ్చేసి మనకి వేరియస్ లొకేషన్స్లో అయితే ఉండడం జరుగుతుంది. ఆ వేరియస్ లొకేషన్స్లో ఏ లొకేషన్లో ఏమేమి పోస్టులు ఉంటాయి, ఎవరెవరికి అంటే ఎస్సీకి ఎంత అంటే దానికి సంబంధించిన రిజర్వేషన్ వేకెన్సీ రిజర్వేషన్ బ్రేకప్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూస్తే కనుక అతి ఎక్కువగా పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే ఢిల్లీలో ఉన్నాయి సార్. ఢిల్లీలో మనకి ఆల్మోస్ట్ ఒక 1124 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఢిల్లీలో మనకి పోస్టింగ్ రావాలంటే మనకు కంపల్సరీగా ఐదర్ హిందీ రావాలి, పంజాబీ రావాలి, లేదంటే ఉర్దూ రావాలి. ఓకే, అదే కనుక మనం తెలంగాణ స్టేట్ కానీ అంటే తెలుగు స్టేట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్న స్టేట్స్లో లైక్ బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, వీటిలో అప్లై చేయాలంటే బెంగళూరుకి రావాలంటే మనకి కన్నడ రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత చెన్నై అప్లై చేయాలంటే తమిళ్ రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ బెంగళూరు విషయంలోకి వస్తే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 264 ఉన్నాయి. చెన్నై విషయంలోకి వచ్చేసరికి 285 పోస్టులు ఉన్నాయి అనమాట. ఓకే, ఆల్మోస్ట్ దగ్గరలోనే ఈక్వల్ పోస్టులు ఉన్నాయి. ఇది మనకి దగ్గరలో ఉన్న జాబ్స్ వేకెన్సీస్ అనమాట. ఆ తర్వాత చూస్తే కనుక తెలంగాణ స్టేట్ విషయానికి వచ్చేస్తే హైదరాబాద్ మనకి ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది. అండ్ తెలంగాణ లోకల్ లాంగ్వేజ్ ఏంటి లైక్ తెలుగు అనమాట. తెలుగు ఇక్కడ ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎస్సీ. ఆ తర్వాత ఇక్కడ చూస్తే కనుక మనకి అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్. ఇక్కడ మనం చూద్దాం, ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ యూఆర్ కేటగిరీ, ఇక్కడ ఓబీసీ కేటగిరీ ఇది. అండ్ తర్వాత ఇది ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఇది వచ్చేసి ఈడబ్ల్యూఎస్. ఇది టోటల్ అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్ 117 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది, 117 పోస్టులు. సో ఈ 117లో ఈ విధంగా బైఫర్కేట్ చేయడం జరిగిందనమాట. హైదరాబాద్లో అప్లై చేయాలంటే ఏం వచ్చి ఉండాలి, తెలుగు లాంగ్వేజ్ అయితే డెఫినెట్గా వచ్చి ఉండాలి. ఆ తర్వాత చూస్తే కనుక మనకి వేరే స్టేట్స్లో ఏమేమి లాంగ్వేజ్ ఉన్నాయో మీకు ఇదంతా ఈ పీడిఎఫ్ అనేది డెఫినెట్గా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్ మీరు ఇంతకుముందు జాయిన్ కాని వాళ్ళు ఉంటే డెఫినెట్గా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ని ఓపెన్ చేస్తే మీరు డెఫినెట్గా అందులో జాయిన్ అవ్వండి. ఓకే, సో ప్రతి ఒక్క ఏదైనా క్వశ్చన్ పేపర్ కానివ్వండి ప్రతి ఒక్కటి నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఆ తర్వాత చూస్తే కనుక ఇక్కడ మనకి హైదరాబాద్ వేకెన్సీస్ వచ్చేసి 117 ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే విజయవాడ అనమాట. విజయవాడ వచ్చేసి మనకి అంటే విజయవాడ అంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగు వచ్చి ఉండాలి. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 115. ఓకే, ఇక్కడ వేకెన్సీ వచ్చేసి 115. మనకు అదే తెలంగాణ ఏపీ కాకుండా మీకు ఒకవేళ కన్నడ లాంగ్వేజ్ కానీ, హిందీ లాంగ్వేజ్ కానీ, తమిళ్ లాంగ్వేజ్ కానీ వచ్చి ఉంటే ఇక్కడ మీరు వేరే లొకేషన్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వేకెన్సీస్ అనేది అక్కడ దీంతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబుల్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఆ తర్వాత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక సో ఈ విధంగా టోటల్ మనకి 4987 పోస్టులతో మనకి ఈ యొక్క షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, దీనికి సంబంధించిన అయితే ఈ పోస్ట్ ఏంటంటే గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్ట్ అనమాట. అంటే ఇది లెవెల్ 3 పోస్ట్. అండ్ దీనికి శాలరీ వచ్చేసి చూడండి ఇక్కడ బ్రేకప్ 21,700 నుంచి 69,100 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీంతో పాటు ఇంకా అడిషనల్గా 20% అనేది స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ ఇస్తారు. అండ్ ఆ తర్వాత చూస్తే కనుక వీళ్ళు హాలిడేస్లో కూడా వర్క్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళకి 30 days శాలరీ అంటే అందరూ 12 months శాలరీ తీసుకుంటే వీళ్ళు 13 months శాలరీ తీసుకుంటారనమాట. ఎందుకంటే వీళ్ళు హాలిడేస్లో కూడా మనకి వర్క్ చేస్తారు కాబట్టి. అయితే దీన్ని ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వలేదు. బట్ నాకు తెలిసిన ఒక అథెంటిక్ సోర్స్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే
26th జూలై నుంచి అయితే మనకి లైక్ రేపు అంటే 24th 25th అనేది 25th రోజు అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఆ రోజు అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది 26th నుంచి అని. ఆ తర్వాత ఎండ్ డేట్ వచ్చేసి 17th ఆగస్ట్ నుంచి క్లోజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించిన డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్. ఆ తర్వాత విషయం చూస్తే కనుక ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్, ఏజ్ లిమిట్ 27 వరకు. ఇది మనకి ఎంటీఎస్ అంటే ఇది లాస్ట్ ఇయర్ది అంటే 2023లో మనకి దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఎంత ఉంటుందంటే ఎస్సీ ఎస్టీస్కి 5 years ఉంటుంది, ఓబీసీస్కి వచ్చేసి 3 years ఉంటుంది, అండ్ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్కి 10 years ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ విషయంలో. ఆ తర్వాత చూస్తే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అని ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే కంపల్సరీగా ఉండాల్సిన క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ చూస్తే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి, 10th క్లాస్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి ఆర్ ఈక్వలెంట్ దానికి సంబంధించింది. ఆ తర్వాత డొమిసైల్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. డొమిసైల్ సర్టిఫికేట్ అంటే ఆ లోకల్ సర్టిఫికేట్. ఆ తర్వాత చూస్తే కనుక నాలెడ్జ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద లోకల్ లాంగ్వేజ్ ఆర్ డైలెక్ట్ మెన్షన్డ్ టేబుల్, ఏదైతే మనం ఇంతకుముందు టేబుల్లో డిస్కస్ చేసామో, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అప్లై చేస్తే ఏం లాంగ్వేజ్ అయి ఉండాలా, తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలా. ఒకవేళ తెలంగాణలో చేస్తే తెలంగాణ లైక్ తెలుగు లాంగ్వేజ్. ఆ తర్వాత కర్ణాటకలో అప్లై చేస్తే కన్నడ. ఆ తర్వాత తమిళనాడులో అప్లై చేస్తే తమిళ్ రావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, అయితే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు అనేది జనరల్ ఆల్ క్యాండిడేట్స్కి అయితే మనకి 550 ఉంటుంది. ఆల్ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ అదర్ దెన్ మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ యూఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఈ ఓబీసీ కేటగిరీ ఉన్న ఆల్ మేల్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎక్కువ ఉండడం వల్ల 650 కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఎగ్జామినేషన్కి సంబంధించింది అండ్ క్వాలిఫికేషన్ సంబంధించింది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, డెఫినెట్గా అయితే లైక్ చేయండి వీడియో నచ్చితే, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, ఆ తర్వాత చూస్తే కనుక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే ఇది 2023లో వచ్చిన మనకి డిస్క్రిప్షన్ ఆఫ్ అంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అనమాట ఇది. అయితే ఆ టైంలో ఏం చేస్తారంటే జనరల్ అవేర్నెస్ ఆల్మోస్ట్ 40 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 20 మార్క్స్. ఆ తర్వాత రీజనింగ్ వచ్చేసి మనకి 20 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 20 మార్క్స్. ఇవన్నీ టోటల్ ఎన్ని మార్క్స్ ఉన్నాయి, 100 మార్క్స్ ఉంది. ఎంత టైంలో ఆన్సర్ చేయాలంటే 1 hour టైం ఉంటుంది, 100 questions సాల్వ్ చేయాలి. ఈచ్ సబ్జెక్ట్ క్యారీస్ ఈక్వల్ వెయిటేజ్ అనమాట. ఇక్కడ మనకి ఈ ఇయర్ ఏం డివైడ్ చేయడం జరిగిందంటే ఇక్కడ చూడండి, ఇది మనం కరెంట్ అఫైర్స్ లాగా, ఆ తర్వాత జనరల్ స్టడీస్ లాగా అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. నేను ఇది నెక్స్ట్ స్లైడ్లో అయితే చెప్తాను. అయితే ఎన్ని స్టేజెస్లో ఉంటుంది సార్ అంటే టైర్ 1 ఉంటుంది. టైర్ 1 వచ్చేసి 100 మార్క్స్. టైర్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది, 50 మార్క్స్ ఉంటుంది దానికి. ఆ తర్వాత టైర్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ పర్సనాలిటీ టెస్ట్ అంటాం దాన్ని, అది 50 మార్క్స్కి ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తే కనుక మనకి ఈ బైఫర్కేషన్ ఈ ఇయర్ ఎలా వస్తుందంటే కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్, జనరల్ స్టడీస్ 20 మార్క్స్, ఆ తర్వాత న్యూమరికల్ యాప్టిట్యూడ్ వచ్చేసి 20 మార్క్స్, రీజనింగ్ 20 మార్క్స్, ఇంగ్లీష్ 20 మార్క్స్. అయితే మన ఛానల్ నుంచి డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది ఫ్రమ్ జనవరి 2025 నుంచి టిల్ నౌ లైక్ జూలై 2025 వరకు అయితే రెగ్యులర్గా మనకి దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. అతి త్వరలో వితిన్ 4-5 డేస్లో మీకు అన్ని మంత్స్కి సంబంధించిన కంపైలేషన్ అనేది మీకు మన యొక్క ఛానల్లో అయితే అప్లోడ్ చేయబడుతుంది. డెఫినెట్గా అవి చూస్తే కనుక మోస్ట్ ఇంపార్టెంట్ అథెంటిక్ సోర్స్ నుంచి, గవర్నమెంట్ పబ్లిక్ డాక్యుమెంట్స్ నుంచి అండ్ ఒరిజినల్ వెబ్సైట్స్ నుంచి మాత్రమే కలెక్ట్ చేసుకొని రెడీ చేసిన కరెంట్ అఫైర్స్ అవి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ వీడియోస్ని చూడకుండా అయితే మిస్ చేయొద్దు. సో అది మిస్ చేయాలంటే మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే అది అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఆ కరెంట్ అఫైర్స్ని మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ దీనికి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4 అనమాట. దెన్ టైర్ 2 వచ్చేసి మనకి టైర్ 1 నుంచి టైర్ 2కి రావాలంటే ఇది ఇంటూ 10 times ఆఫ్ వేకెన్సీస్, అంటే ఒక 5000 వేకెన్సీస్ ఉంటే 5000 వేకెన్సీస్ అనుకుంటే ఇంటూ 10 times అంటే ఒక 50,000 మెంబర్స్ని మాత్రమే ఎక్కడికి పిలుస్తారు, లైక్ టైర్ 2కి అయితే పిలవడం జరుగుతుంది. టైర్ 2కి టైర్ 2లో ఏముంటుందంటే సేమ్ టైర్ 2 ఈ విధంగా ఉండదు. టైర్ 2 వచ్చేసి మనకి ఇది నేను ACIO నుంచి తీసుకోవడం జరిగింది ఇది. సో టైర్ 2 ఈ విధంగా ఉండదు అనమాట, ట్రాన్స్లేషన్ ఉంటుంది. అంటే
ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేయాలి, తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఈ విధంగా అంటే లోకల్ లాంగ్వేజ్ని చెక్ చేయడం కోసం ఆ విధంగా వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సేమ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా 50 మార్క్స్కి ఉంటుంది. సో ఈ విధంగా కంప్లీట్గా మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే సేమ్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత చూస్తే దీనికి ఎక్స్పెక్టెడ్ డేట్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే, ఎక్స్పెక్టెడ్ డేట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి టైర్ 1 సెప్టెంబర్ ఎండ్ ఆర్ అక్టోబర్ 2025లో, అంటే స్టార్టింగ్ ఆఫ్ అక్టోబర్ అనమాట. సో ఈ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి టైం చూస్తే కనుక సెప్టెంబర్ ఎండ్ అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 60 డేస్ వేసుకోండి. ఒక 60 డేస్లో మనం ఈ యొక్క ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే డెఫినెట్గా ఒక లైక్ ఎట్లా ఉండాలంటే మన యొక్క పథకం, లైక్ ఒక మన ప్లానింగ్ అండ్ మన యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలంటే కోడితే దిమ్మ తిరిగిపోవాలి ఆ విధంగా ఉండాలన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ మన ఛానల్లో 60 డేస్లో ఏ విధంగా కవర్ చేయాలి సిలబస్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ సిలబస్ అండి, సేమ్ సిలబస్. ఇదే స్టడీ ప్లాన్ని ఫాలో చేస్తే డైలీ 8 అవర్స్ చదువుతూ మనకు ఈ 60 డేస్ స్టడీ ప్లాన్ ఫాలో చేస్తే 100% మనకి ఈ యొక్క జాబ్ని క్రాక్ చేసుకోవచ్చు. అయితే ఇందులో జనరల్ అవేర్నెస్ మనకి ఎన్ని మార్క్స్ ఉంటుంది? 20 మార్క్స్ ఉంటుంది. ఈ 20 మార్క్స్ ప్లస్ 20 మార్క్స్ ఇందులో నేను ఈ జనరల్ అవేర్నెస్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్, ఇందులో కరెంట్ అఫైర్స్ కూడా ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి జనరల్ స్టడీస్తో పాటు కరెంట్ అఫైర్స్ని కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మీరు దీనికి కూడా ఈ వీడియో చూస్తే తప్పకుండా మీరు ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ప్రతి ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి అనేది నేను వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మీరు మన యొక్క ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే కూడా నంబర్ ఆఫ్ ప్లేలిస్ట్ ఉన్నాయన్నమాట. దానికే సెగ్రిగేట్ చేసి పెట్టాను. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో జనరల్ స్టడీస్ నుంచి, ఆ ఎక్స్పెక్టెడ్ నుంచి 100% క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఓకే, పక్కా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది. మనం ఏదైతే మనం ఎగ్జామ్కి రాస్తున్నప్పుడు ఈ టాపిక్ మిస్ అయితే మనకి మార్క్స్ మిస్ అయితే ఫీలింగ్ వస్తుంది కదా, అలాంటి టాపిక్స్ని నేను పిక్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు లైక్ ఫైనాన్స్ కమిషన్ అనేది ఒకటి ఉంది, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఉంది. ఇది కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ప్రతిసారి వాటిలో నుంచి ఏదో ఒక రిఫార్మ్స్ జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ నుంచి ట్యాక్స్ డెవల్యూషన్ సరిగ్గా అవ్వట్లేదు అని చెప్పేసి సెంటర్ స్టేట్ అనేది కొంచెం గొడవ అవుతుంది. సో ఈ గొడవని ఎవరు సర్దుమణుగుతారు అండ్ యాక్చువల్గా ఈ ట్యాక్స్ డెవల్యూషన్ ఎవరు డిసైడ్ చేస్తారనేది మనకి యొక్క మెయిన్ క్వశ్చన్ అనమాట. సో ఇలాంటివన్నీ మీకు ఈ యొక్క 100% మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్లో అయితే దొరుకుతుంది. మీరు ఒకవేళ కంప్లీట్ స్ట్రాటజీ ఎగ్జామ్ సంబంధించిన ఏ ఎగ్జామ్కైనా ఎలా చదవాలి, ఏం చేయాలనేది ప్రతి ఒక్కటి దీంట్లో ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్ చెప్పాను కదా, 100% యూజ్ అయ్యే కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఉంటుంది. అండ్ సోది ఏం ఉండదండి, ఎగ్జాక్ట్ ఎగ్జామ్కి ఏం కావాలో అది ఇస్తాను. ఓకే, ఇది మీరు 100% ట్రస్ట్ చేయొచ్చు. అండ్ ఇంతకుముందు నేను 35 ఇది ఒక జనరల్ అవేర్నెస్ టాపిక్ ఉన్నాను కదా, మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే రైల్వే ఎగ్జామ్ అప్డేట్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో మీరు అదంతా తీసుకోవచ్చు. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి. ఓకే, లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని మీకు అప్లోడ్ చేయడానికైతే కొంచెం మోటివేషన్ అయితే దొరుకుతుంది నాకు. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.